నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 11, 2025 మంగళవారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పుష్యమి అనమాట. నవంబర్ 10 సాయంత్రం 6:48 మొదలవుతుందండి. నవంబర్ 11 సాయంత్రం 6:17 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట. నక్షత్రం వచ్చేసరికి పుష్యమి, దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమి గల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి నలుపు రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి నెమలి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి డ్యాగ్ అనమాట. ఈ పుష్యమి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సీతవ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మంగళవారం రోజునాడు మీరు పడమర వైపు ఉండి కోడిని తూర్పు వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోళ్ళు కనుక వదిలిపెడితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు సరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు సరికి 9 రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమి గల కాకి, దాని మీద ఊడిపోయే రంగు సరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు సరికి నల్ల బోరేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. పక్షం వచ్చేసరికి కృష్ణపక్షం అనమాట. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధ కాకి, నల్ల మైల, గాజు కక్రి, పాల అబ్రాస్, సేతువ, ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూస్తున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, నలుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని మీద ఊడిపోయే రంగులసరికి ఎర్ర కక్రి, రసంగి, ఎర్ర మైల, పచ్చ కాకిడ్యాగలు, కాకిడ్యా పర్లాలు, ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న కోడు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే డేగ, ఎర్ర బ్రాస్, ఎర్ర నెమలి, కాకిడ్యా పర్లాలు, పచ్చ కాకిడ్యాగలు, ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటికి బొంగ రంగు వచ్చేసరికి నలుపు రంగు కానీ బూడి రంగు కానీ ఉండాలి. అలా ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం ఉంది. వాటి మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడ్యాగ, కక్కిరి, ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక
మీరు కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు ఉన్న కోళ్ళు, కోడి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళ, నల్లబొట్లు వేసుకున్న సీతువ, తెల్ల కక్కిరి, నల్ల కాకిడేగా ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి చూపున ఉన్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులసరికి డేగ, గేరువా, ఎర్ర కక్కిరి, ఎర్ర అబ్రాస్, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న పింగళ, కోడి చూపున్న మైల, తెల్ల సీతువ, కోడి సవల, కోడి నల్ల కటబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండి పైన అంతానేమో నెమలందం ఉన్న కోళ్ళని కూడా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి ఎరుపు మించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల, సేతువ, పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, కాకి డేగ, ఎర్ర కక్కిరై, ఎర్ర మైల, రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే డేగ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. జోట్లో కోడి చూపు అయి ఉండాలి, ఎరుపు రంగు అయి ఉండాలి. అలాంటి కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి, శుద్ధ కాకి, తెల్ల కక్కిరాయ్, సేతువ, నల్లకటబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే డేగ పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.